హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేసానండి. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి థంబ్‌నెయిల్ చూడంగానే. అవునండి, ఈరోజు మనము కూచిపూడి కానీ క్లాసికల్ డ్యాన్స్కి ఇంట్లోనే ఈజీగా మేకప్ ఎలా వేసుకోవాలనేది నేను ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనం ఇలా కూచిపూడికి బయట మేకప్ వేయించుకోవాలి అంటే 300 నుంచి పైననే ఉంటుందండి. ఇంకా ఏరియాని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. మేము ఉన్న దగ్గర కూచిపూడి డ్యాన్స్కి మేకప్ అడిగితే 1600 అనేది తీసుకున్నారండి మేము ఉన్న దగ్గర. ఇంకా ఎందుకనేసి మేమే ఇంట్లో వేసుకుందాం అనేసి నేను అన్ని ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇంట్లో నేను మేకప్ అనేది వేశాను. మా పాప ప్రోగ్రామ్ ఉంటే ఇంకా నేనేం ఐటమ్స్ వాడాను, అలాగే ఎలా వేశాను అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే మనకు ప్రతిసారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడల్లా బయట మేకప్ వేయించే బదులు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా వేసుకోవాలి, అలాగే ఈ ఐటమ్స్ అన్నీ మనకు పాడవ్వకుండా ఎలాగా కాస్ట్యూమ్స్ అన్నీ మనము ఎత్తిపెట్టుకోవాలి అన్నీ కూడా నేను వీడియో అనేది షేర్ చేస్తానండి. ఇంకెందుకండి ఆలస్యం, మనము వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేనైతే మా పాప కూచిపూడికి సంబంధించినవన్నీ కూడా నేను ఈ బ్యాగ్లో అనేది క్యారీ చేస్తానండి. అన్నీ ఆమె ఐటమ్సే ఒక బ్యాగ్లో ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఆ ఐటమ్ ఈ ఐటమ్ ఎక్కడుందని వెతుక్కోకుండా నేను ఇలా మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టాను అనమాట ఈ బ్యాగ్లో వచ్చేసి కూచిపూడి డ్రెస్ ఇలా కవర్లో ఐరన్ చేసేసి ఎత్తి పెడతానండి. దీంట్లోనే మనకు కూచిపూడికి సంబంధించిన డ్రెస్ మొత్తం ఇలా బ్యాగ్లో ఉంటుంది. అలాగే ఆర్నమెంట్స్కి వచ్చేసి నేను ఒక బాక్స్ అనేది చేశానండి. ఆ బాక్స్లో మనకు కలర్ డ్యామేజ్ కాకుండా స్టోన్ ఊడకుండా కూడా నేను సెట్ చేశాను. అదేలాగో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇలా బాక్స్లో అన్ని ఐటమ్స్ పెట్టేదండి. మనకు బాక్స్ ఓపెన్ చేయంగానే మనకు గజ్జలు అనేది ఉంటాయండి. ఇప్పుడు మనకు బెల్ట్ మోడల్లో కూడా వస్తున్నాయండి గజ్జలు. కాకపోతే మనకైతే ఇలా థ్రెడ్ అనేది వచ్చిందనమాట. ఇవేమో మనకు జడకు ఫ్లవర్స్, ఒకటి వైట్ అండ్ ఆరెంజ్ అనమాట, 2 ఉన్నాయి. ఇంకా ఇందులో ఏం పెడతానంటే ముక్కెరలు మనకు 3 రకాలు అనేది వస్తాయండి. ఆ 3 రకాలలో ఇవన్నమాట. ఒకటి వచ్చేసి ఇలా రౌండ్గా ఉంటుంది, ఇంకొకటి ముక్కుకు మధ్యలో పెట్టుకునేది, ఇంకొకటి వచ్చేసి ప్రెస్ చేసుకునేది అనమాట సైడ్కి. అదొకటి 3 వస్తాయి. ఆ 3 నేను ఒక చిన్న బాక్స్లో పెట్టాను. ఇంకా ఇదేమో వడ్డానం అండి. చూడండి, ఇది మనకు అష్టలక్ష్మి దేవతలు అనేది ఉన్నారు. మనకు వడ్డానం అయితే ఎలా కావాలంటే అలా మనము హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి అమ్మవారి దగ్గర మనకు రింగ్ అనేది ఉంది కాబట్టి మనకు విరిగిపోతుందనే ఛాన్స్ లేదండి. ఇంక ఇదేమో మనకు జడ అండి. కొంతమంది బిల్లలు పెట్టుకుంటారు, నేనైతే ఇది తీసుకున్నాను. బిల్లలది కూడా ఉంది. ఇంక ఇదేమో పైన మనకు జడ పైన కొప్పు పెట్టుకునేది. ఇది మొత్తం లేస్ తీసుకొని ఇలా స్టోన్ మేమే చుట్టేసి కుట్టామన్నమాట. మాకు నేర్పించే అంటే మా పాపకు నేర్పించే డ్యాన్స్ క్లాస్ మేడం ఉంటుంది కదా, ఆ మేడం ఇలా చెప్పిందనమాట కుట్టామని. ఇంకా అలాగే ఖచ్చితంగా కోంబ్ అయితే ఉంటుందండి. మనకు ఏవి పక్కన పెట్టుకోకుండా వెతక్కోకుండా అన్నీ ఒక దగ్గర పెట్టాను. మీరు గమనించారా, ఈ ఆర్నమెంట్స్కి పైన నేను ఒక టవల్ అనేది పెట్టాను. మీకు మళ్ళీ చూపిస్తా చూడండి, టవల్ ఇలా కవర్ చేసి పెట్టాను ఆర్నమెంట్స్ కన్నీ. ఇలా పెట్టడం వల్ల అంటే నేను కింద ఒక క్లాత్ పెట్టాను, పైన క్లాత్ పెట్టాను. పైన వచ్చేసి మనకు జడలనికి అంటే జడ పొడుగు జడ, పైన పెట్టుకునే కొప్పు, వడ్డానము ఇవన్నీ పెట్టాను. ఆర్నమెంట్స్కి మాత్రము క్లాత్ కింద పెట్టాను, పైన పెట్టాను. ఇలా పెడితే మనకు స్టోన్ కానీ గోల్డ్ షైనింగ్ కానీ పోదండి. ఎప్పుడైనా ఇలా క్యారీ చేయండి. ఏవైనా జ్యువెలరీస్ తీసుకున్నప్పుడు ఆర్నమెంట్స్ అంటే గోల్డ్ అయినా సరే ఇలా చేసుకోవచ్చు, మళ్ళీ ఇలా మామూలు అయినా కూడా ఇలా చేసుకోవచ్చు. నేను ఇలా క్లాత్ పర్చేసేసి దాని మీద చూడండి దండలు 2, అలాగే సూర్యచంద్రులు, కమ్మలు, పాపిడి బిళ్ళ అన్నీ కూడా నేను ఇలా క్లాత్ మీద పెట్టేసి దాని మీద మళ్ళీ ఒక క్లాత్ అనేది పెట్టానండి. ఇలా పెడితే మనకు స్టోన్ ఐటమ్ కానీ అలాగే నల్ల కావడం కానీ అలాగే మనకు గోల్డ్ కలర్ షైనింగ్ పోవడం కానీ అనేది ఏమీ ఉండదన్నమాట. నేను ఇవన్నీ యూస్ చేసిన తర్వాత మళ్ళా సేమ్ యథావిధిగా పెడతానండి. కింద ఒక క్లాత్ పెడితే మనకు జ్యువెలరీ అనేది పక్కకు జరగకోకుండా మనకు రాపిడ్ అనేది జరగకోకుండా ఉంటుందండి. అందుకనే నేను ఇలా క్లాత్ అనేది పెట్టేసి అన్ని ఆర్నమెంట్స్ అనేది దాంట్లో పెడతాను జాగ్రత్తగా. ఇలా పెడితే మనకు పక్కకు జరగకోకుండా ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుంది.
అలాగే మనము ఈ ఆర్నమెంట్స్ మనం తీసుకునేటప్పుడు కూడా ఒకదానితో ఒకటి ఇరుక్కొని పోయి ఉంటాయి కదండి, అప్పుడు తీసేటప్పుడు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. అలా ఇబ్బంది కాకూడదు అని అంటే నేను చెప్పినట్టు అన్నీ మీరు ముందే ప్రిపేర్ చేసుకుంటే మనం తీసుకునేటప్పుడు కూడా ఈజీగా అయిపోతుందన్నమాట. ఇలా చేస్తానండి నేను. ఇప్పుడు మా పాపకు ప్రోగ్రామ్ ఉందనేసి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా మా పాపకు మేకప్ ఇంట్లో ఎలా వేస్తాను, ఏం ఐటమ్స్ వాడతాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇదేమో పాపిడి బిళ్ళ అండి, ఇది యూస్ చేయలేదన్నమాట, అందుకనే మేము కవర్ ప్యాకింగ్ ఓపెన్ చేయలేదు. అలాగే మనకు కూచిపూడికి సంబంధించిన బ్యాండ్ కానీ, యూపిన్స్ కానీ, సూది దారము అన్నీ కూడా నేను ఒక దాంట్లో పెట్టానన్నమాట. ఎందుకంటే ఇవి కూడా యూజ్ అవుతాయి కదండి జడకు, అందుకని ఇవి కూడా ఒక బాక్స్లో పెట్టేసి పెట్టుకున్నాను అదే బ్యాగ్లో. ఇంకా అలాగే పాపకు సంబంధించిన బ్యాంగిల్స్ కానీ, మేకప్ కానీ, లిప్స్టిక్ కానీ, మనకు కూచిపూడికి పెద్ద స్టిక్కర్ రామ్ కావాలి కదండి అది, ఇంకా మనకు ఐలైనరు, ఇవన్నీ కూడా నేను ఇలా బాక్స్లో పెట్టానండి. ఇది గాజుల బాక్స్ అనమాట, మనకు అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఇదేమో పారాని, ఇంక ఇలా అన్నీ పెట్టేసుకుంటానండి. మనకి ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకు ఈజీగా మనకు మేకప్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేసేద్దామండి. ఇది మా పాప కూచిపూడి డ్రెస్ అనమాట, వైట్ బ్లూ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది కదా. ఇంతకుముందు ఇంకొకటి కూడా ఉండండి, అదేంటంటే మెరూన్ రెడ్ అలాగే బ్లూ కాంబినేషన్తో ఉన్నింది, అది కూడా చాలా బాగుంది. కాకపోతే అది మనకు టైట్ అయిపోయింది అనమాట, అంటే పాప పెద్దగా అయిపోయింది కదా, అందుకని అది టైట్ అయిపోతే ఇంక అది మళ్ళీ ఇది నెక్స్ట్ టైం కుట్టించామన్నమాట. ఇప్పుడు జడ వేసేసుకొని మొత్తం ఇలా పైకి వేసుకోవాలన్నమాట, జుట్టు వేసేసుకొని టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని ఇది మొత్తం అల్లేసేసి కింద బాగా అంటే జడ చివరన మనము బ్యాండ్ అనేది వేసేసుకోవాలి. జడ వేసుకోక ముందైనా, జడ వేసుకున్న తర్వాత అయినా వెంటనే దండలు అనేది వేసేసుకోవాలండి. ఎందుకంటే పైన మనకు కొప్పు వస్తుంది కాబట్టి అప్పుడు మనం దండలు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మనం జడ అల్లుకోక ముందైనా, అల్లిన తర్వాత అయినా వెంటనే ఈ దండలు అనేది వేసేసుకోవాలి. పైన కొప్పు పెడితే మళ్ళీ దండలు వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అందుకనే ముందే నేను దండలు అనేది వేసేస్తున్నాను. దండలు వేసిన తర్వాత ఇప్పుడు మనము జడ అనేది ఫస్ట్ రెడీ చేద్దాము. చూడండి, ఇలా మనకు 2 పిన్స్ అనేది వస్తాయి కదండి, అదే ఉక్కులు అనేది వస్తాయి కదండి, ఆ ఉక్కులు జడ లోపలికి మనము పెట్టేసిన తర్వాత వెనక మనకు థ్రెడ్లు అనేది వస్తాయి కదండి కింద సైడు, ఆ థ్రెడ్లు అనేది కట్టేసుకోవాలి. మొత్తము 3-4 వస్తాయి, ఆ థ్రెడ్లు మొత్తం జుట్టుకు అనేది కట్టేసుకోవాలి. మేడం ఇచ్చింది జడ ఇది కాదండి, మనకు బిల్లల లాగా వచ్చేదనమాట, అది కొద్దిగా డ్యామేజ్ అయిందని నేను మళ్ళీ ఇది కొన్నానమాట. కాకపోతే ఇది సేమే, కాకపోతే ఇది మొత్తం వర్క్ వచ్చింది, అదేమో మనకు బిల్లల్లాగా వచ్చిందనమాట. ఇలా మొత్తం కట్టిన తర్వాత ఇలా రౌండ్గా ఉన్న కొప్పును ఇది మనము జుట్టుకు అనేది కట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్టేసుకోవాలండి. మనము జడ వేసేటప్పుడు కొంచెం టైట్గా ఉండేటట్టు వేసుకోవాలండి, లేకపోతే మనకు వీళ్ళు డ్యాన్స్ వేసేటప్పుడు ఆ కొప్పు అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. అందుకని ఏం చేయాలంటే సూదిలోకి దారం వెక్కిచ్చేసుకొని జడకు కొప్పుకు ముడనేది వేసుకోవాలండి. అలా వేసుకునే ముందు యూపిన్స్ ఉంటాయి కదంటే, ఆ యూపిన్స్ 4 సైడ్లు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, అలా మనకు 4 వైపులా పెట్టేసుకుంటే కొంచెం టైట్గా వచ్చేస్తుంది. ఈ మాత్రం పెడితే సరిపోదండి, నేను మళ్ళీ సూది దారంతో నేను జడకు అలాగే మనకు హెయిర్ ఉంటాయి కదండి, మీకు చూపిస్తా చూడండి ఎలా కుట్టాలనేది కూడా. చూడండి, ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకొని అక్కడ ఫస్ట్ మనం ముడ అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ మనకు ఊడిపోకుండా మనము, ఎందుకంటే వీళ్ళు బాగా డ్యాన్స్ వేసేటప్పుడు మూమెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కొప్పు వెయిట్ ఎక్కువ ఉండి పడిపోతుంది అనమాట. అలా పడిపోకుండా ఉండాలంటే ఇలా నల్ల దారంతో తీసేసుకొని చుట్టూ 4 వైపులా ముడ అనేది వేసేసుకోవాలి. అలాగే శారీకి సంబంధించిన బ్యాంగిల్స్ అండి, కొంచెం టైట్ అయిపోయాయి పాపకి బ్యాంగిల్స్ కూడా. ఇంక ఇలా నేను మెటల్ గాజులు అనేది తీసేసుకున్నాను, గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్తో. అలాగే వడ్డానం, ఇదేనండి వడ్డానం, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది అష్టలక్ష్ములది. దీనికి థ్రెడ్ వస్తుందండి వెనక, థ్రెడ్తో టైట్గా కట్టేసుకోవడమే. ఇవేమో సూర్యచంద్రులండి, ఇవి కూడా మనము ఇలా 2 సైడ్స్ కట్టేసుకొని మెడ కింద మనకు టైట్గా ముడనేది వేసుకోవాలి. కాకపోతే ఆగదండి, ఇలా కట్టినా కూడా ముడేసినా కూడా. అందుకని అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే, మనకు సైడ్ పిన్స్ ఉంటాయి కదండి, అవి మనము 2 సైడ్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ పిన్స్ మళ్ళీ ఇంకొక దానికి కూడా యూజ్ అవుతాయి, అది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తానమాట. ఇలా మిడిలో ఉండేటట్టు పెట్టేసుకొని మళ్ళీ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా మనకు పాపడి బిల్లలాగా
ఉండేది ఇది కూడా పెట్టేసుకొని మనకు దీనికి కూడా థ్రెడ్స్ అనేది మనమే కట్టుకోవాలండి. కొత్తగా ఈ ఆర్నమెంట్స్ వచ్చినప్పుడు దీనికి థ్రెడ్లు ఉండవన్నమాట. ఇవన్నీ మేమే తీసుకొచ్చుకొని థ్రెడ్లు అనేది సెట్ చేసేసుకున్నాము. ముడి అనేది వేసుకున్నాం, ఎంత కావాలో అంత ముడి వేసేసుకొని మనం ఇలా వెనక్కి అనేది కట్టుకోవాలి. దీనికి మనకు చైన్ సిస్టమ్ ఉండదండి, అవి ఉన్నా కూడా మనకు టైట్గా ఉండవన్నమాట. అందుకనే ఇలా థ్రెడ్లు మనం ముందే తీసుకొని టైట్గా అనేది కట్టేసుకోవాలి. చూడండి, ఆ పాపిడి బిళ్ళ మనకు ముందర కిందికి రాకోకుండా ఇలా ఒక క్లిప్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. అలాగే మనకు ఈ థ్రెడ్లన్నీ ఉన్నాయి కదండి, ఆ థ్రెడ్లన్నీ మనకు ఫ్లవర్లో మనకు కవర్ అయిపోతాయి అన్నమాట లోపల. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, దారాలు కనపడతాయి అనేది. ఇంక ఇవన్నీ మనకు ఒక క్లాత్తో చేసిన ఫ్లవర్స్ అండి. ఈ ఫ్లవర్స్ కూడా మనం సెట్ చేసేసుకుందాం. మనం ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ వచ్చేసి వైట్ పైన రావాలండి, కింద ఆరెంజ్ అనేది రావాలి. దీనికి కూడా థ్రెడ్ అనేది మనకు రాదండి, దీనికి కూడా మనమే థ్రెడ్ అనేది కట్టేసుకోవాలి. మొత్తం ఐటమ్స్కి అన్నీ థ్రెడ్ అనేది రాదు. మొత్తం ఫస్ట్ మనము తీసుకున్నప్పుడు థ్రెడ్ మొత్తం అన్నిటికీ మనము సెట్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, సూర్యచంద్రులు ఉన్నారని చెప్పాను కదా, అది పక్కకు కదలకుండా ఇలా పిన్స్ అనేది పెడుతున్నాను 2 సైడ్స్. మనకు జడ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఫేస్కి మేకప్ అనేది వేసేసుకుందాము. మనకు ఫేస్ మేకప్ వల్లనే మనకు లుక్ మొత్తం వచ్చేస్తుందండి. ఫేస్కి మేకప్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసేసుకొని కొంచెం తడిగా ఉండేటట్టు చేసేసుకోవాలి. మనకు ఫేస్కి మేకప్ వేసినప్పుడు నేను ఏం క్రీమ్ వాడుతున్నానంటే లాక్మీ సీసీ క్రీమ్ అనేది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఆ క్రీమ్ అనేది రాసేసి మొత్తం ఫేస్కి అనేది అప్లై చేస్తున్నాను. మీరు ఏ క్రీము ఏ ఫౌండేషన్ వేసుకున్నా కూడా ఫేస్ అనేది తడిగా ఉండేటట్టు మాత్రమే చూసుకొని క్రీమ్ అనేది రాసుకుంటేనే మనకు ఎక్కువసేపు మనకు మేకప్ అనేది ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్రీమ్ పూసిన తర్వాత పౌడర్ అనేది వేసేస్తున్నానండి. మీ దగ్గర ఏ మేకప్ పౌడర్ ఉన్నా కూడా అది యూస్ చేసేసుకోవచ్చు. నేనైతే తక్కువ కాస్ట్ అండి, ఇది కూడా నాకు 200 రూపీస్ లోపలనే ఉంటుందన్నమాట ఈ మేకప్ పౌడరు, అదే యూస్ చేశాను. అలాగే మనకు ఇలా పింక్ కలర్ షేడ్ వచ్చేసి నేను బుగ్గలకు 2 సైడ్స్ అలాగే చిన్నికి కంటి పైన కూడా వేసానండి. ఇలా వేసిన తర్వాత మనము ఐబ్రోస్ అనేది పెట్టేసుకుందాము. ఐబ్రోస్కి వచ్చేసి నేను వాటర్ ప్రూఫ్ ఐలైనర్ అనేది తీసుకున్నానండి. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, 200 రూపీస్ అనేది పడ్డదనమాట, తక్కువ కాస్టే అండి. అలాగే ఐలైనరు మనకు లిక్విడ్ది వచ్చేసి ఇలా మనకు కంటికి అనేది పెడుతున్నాను అనమాట. ఇది మాత్రం కొద్దిగా లిక్విడ్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా డెలికేట్గా పెట్టాలి. మేకప్ వేసాం కాబట్టి మనకు కంటికి ఇలా పైన రెప్పకు వేసేటప్పుడు కళ్ళు అనేది క్లోజ్ చేసేసుకోవాలండి. నెమ్మదిగా వేయాలి, కొంచెం గట్టిగా కంటి మీదకి వేస్తే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి కొద్దిగా నెమ్మదిగా అనేది ఐలైనర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే తడిగా ఉంటుంది, కళ్ళు అనేది ఓపెన్ చేయకూడదు అనమాట కొద్దిగా డ్రై అయ్యే వరకు. ఇంక ఇలా మనము షేప్ అనేది పెట్టేసుకోవాలి. మీరు చాలామంది ఇది వాడి ఉంటారు కాబట్టి దీనికి రేటు చెప్పాల్సిన అవసరం ఏం లేదండి, అందరూ వాడతారు కాబట్టి. ఇంకా అలా ఏదో పెట్టేసుకున్నాను అనమాట. నార్మల్గా కాటుకుంటుంది కదండి, ఆ కాటుక నుంచి అయినా కూడా మనము బ్రషెస్ ఉంటాయి, ఆ బ్రష్ ద్వారా కాటుకలో అద్దుకొని మనం పెట్టేసుకోవచ్చు. కాకపోతే మనకు నీట్గా రాదండి, ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకే నేను ఇది యూస్ చేస్తాను. కొంతమంది బ్రష్ యూస్ చేసి కూడా మనకు ఇలా కంటికి ఐలైనర్ అనేది పెడతారనమాట. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది లిక్విడ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా డ్రై అయ్యే వరకు కళ్ళు మూసుకోమని చెప్పాలన్నమాట. మనకు లుక్ మాత్రము ఆ కంటికి పెట్టే కాటుక నుంచి అలాగే ఐబ్రోస్ నుంచే లుక్ అనేది వస్తుందండి. కూచిపూడి కానీ భరతనాట్యంకి ఏ మేకప్ వేసినా కూడా మనకు కంటికి అలాగే ఐబ్రోస్ వల్లనే మనకు లుక్ అనేది బాగా వస్తుంది. కొంచెం మనము చూసుకొని నెమ్మదిగా టైం అనేది తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది నేనైతే మేకప్కి ప్రతిసారి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు బయట అయితే వేపినండి. నేను ఈ తక్కువ కాస్ట్లో తీసుకున్న ఐటమ్స్తోనే మా పాపకు అనేది మేకప్ వేసేసి తీసుకెళ్తాను. ఇంకా ప్రతిసారి మనం మేకప్ వేసుకోవడానికి బయటికి వెళ్ళాలి అంటే మనకు 300 పైననే ఉంటుంది కాబట్టి ఇలా నేను తక్కువ కాస్ట్లో అన్ని మేకప్ ఐటమ్స్ అనేది తెచ్చుకొని మేకప్ అనేది వేశాను మా పాపకు. ఇంకా ఫైనల్గా స్టిక్కర్ అనేది పెట్టాను. ఇంకా కంటి కింద పెట్టలేదండి, కొద్దిగా డ్రై అయ్యే వరకు బొట్టు పెడదామనేసి ఫస్ట్ బొట్టు అనేది పెట్టాను. అలాగే దీనికి మెయిన్ ఏంటంటే బొట్టు మనకు చాలా పెద్దగా ఉండాలండి. దీనికి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఈ బొట్టు పెట్టిన తర్వాత కింద మనకు వీ షేప్లో పెట్టాలి కాబట్టి మనకు కరెక్ట్ రాదనుకున్నప్పుడు ఇలా డాట్స్ పెట్టేసుకొని మనము యూపిన్తో
మనము ఇలా లాగా లాగా పెట్టేసుకుంటే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కింద మనకు బ్లాక్ డాట్ పెట్టుకోవచ్చు, వైట్ డాట్ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. నేనైతే బ్లాక్ పెడదామనంటే ఇంకా మా పాప వద్దు మమ్మీ వైట్ పెట్టు అని అంటే సరే అని వైటే పెడుతున్నాను. కంటికి పైన పెట్టాను కానీ కింద పెట్టలేదు. కాటుకు తీసేసుకొని కొంచెం వెడల్పుగా వచ్చేటట్టు ఫస్ట్ మనము కాటుకు అనేది పెట్టేసుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఐలైనర్తో నేను మళ్ళీ షేప్ అనేది నీట్గా ఎలా తీయాలనేది కూడా చూపిస్తాను మీకు. కాటుకు పెట్టుకున్న తర్వాత నీట్గా ఐలైనర్తో ఇలా షేప్ అనేది పెట్టేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో. ఇలా పెట్టేటప్పుడు కొద్దిగా కంట్లో నుంచి నీళ్ళు వస్తాయండి, అందుకనే కొద్దిగా నెమ్మదిగా పెట్టుకోవాలన్నమాట. ఇలా కంటి కింద కూడా ఐలైనర్ పెట్టిన తర్వాత ఒక డాట్ అనేది ఇలా లిప్స్ దగ్గర పెట్టానండి. తర్వాత లిప్స్కి వచ్చేసి ఇలా లిక్విడ్గా ఉన్న లిప్స్టిక్ని వాడితే మనకు బాగా నీట్గా కనపడుతుందండి ఫైనల్ లుక్ ఇది. మన కూచిపూడి క్లాసికల్ అంటే ఫస్ట్ మనకు పారాని కాళ్ళకు చేతులు ఖచ్చితంగా ఉండాలి కదండి. మనకు పారాని మనకు చేతికి అంటకుండా ఈజీగా తొందరగా పెట్టాలి అంటే నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. మనకు ఇయర్ బన్స్ ఉంటాయి కదా, ఒక 3 తీసేసుకొని దాంట్లో డిప్ చేసేసి ఇలా పెట్టేసినాం అనుకో చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా ఫైనల్గా మనకు కమ్మలు చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి లాస్ట్లో పెట్టుకుంటుందండి మా పాప. ఎప్పుడైనా కూడా ఇంకా తనే పెట్టుకుంటుంది కమ్మలు. ఇంక ఈ మువ్వలు వచ్చేసి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందనగా అప్పుడు వేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుంటాం కాబట్టి చెప్పులు వేసుకోకూడదు కాబట్టి మువ్వలు కట్టుకున్నాక, అందుకని ఇంకా ఇప్పుడు వేసుకోదండి. ఫైనల్గా నోస్ రింగ్స్ అనేది పెట్టుకుందండి. చూసారా మేకప్ ఎలా వేశాను. చాలా తక్కువ కాస్ట్లో మనం మేకప్ ఐటమ్స్ తీసేసుకొని అన్నీ మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉన్నాయి, తీసేసుకొని మనం ఇంట్లోనే ఈజీగా మనమే వేసుకోవచ్చండి, బయట మేకప్ వేయించుకోకుండా. ఇంకా మేము ప్రోగ్రామ్కి అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇక్కడేనండి ప్రోగ్రాము. ఇంకా మేము అందరం అక్కడికి వెళ్ళేసామన్నమాట. ఓరుగల్లు బాలోత్సవము 2024 అనే ఇలా ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేశారనమాట. ఇక్కడే మా పాప పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చిందండి. చూసారు కదండి మా ఇంట్లో నేను మా పాపకి ఎలా మేకప్ వేశాను, ఇంట్లో ఐటమ్స్ అనేది మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేశాను. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.